హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితే ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనమాట. ఈరోజు మేము ఉగాదిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చెప్తాను. ఇంకా మా ఆయన అయితే ఉదయం లేవగానే మామిడి కొమ్మలు అయితే తీసుకొచ్చి గేట్లకంతా అలంకరించాడనమాట. తర్వాత నేను కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని ఇల్లంతా వాటర్తో మాపేసుకొని స్నానం చేసుకొని ఫస్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. విగ్రహాలన్నీ కడిగి పెట్టుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని పువ్వులు పెట్టేసుకొని అయితే మంచిగా పూజ రూమ్లో అయితే కూర్చున్నాను. పూజ అయితే ప్రారంభం చేసుకున్న తర్వాత దీపాలకైతే బొట్లు పెట్టేసుకొని పువ్వులతో అలంకరించుకొని ఇంకా నూనె వేసుకొని వత్తులు వేసుకొని అయితే దీపారాధన చేసుకుంటున్నాను. చాలామంది వత్తులు వేసిన తర్వాత నూనె వేస్తారు, అది చాలా తప్పు. నూనె వేసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. ఇంకా చాలామంది కూడా అగ్గిపెళ్ళతో దీపం వెలిగించొద్దు, అగరబత్తితో దీపం వెలిగించొద్దు అంటారు. నేనైతే ఫస్ట్గా ఒక లైటర్ తీసుకొని అగరబత్తి వెలిగించుకొని ఆ అగరబత్తితోనైతే దీపాన్ని వెలిగిస్తాను. మరి ఇంకెట్లా వెలిగిస్తారో నాకైతే తెలీదు. నేనైతే ఈ విధంగానే వెలిగించుకుంటాను. ఇంకా తర్వాత అగరబత్తీలు అయితే మొత్తం దేవుళ్ళకి చూపించుకొని ఇంకా పూజ అయితే ముగించేసుకున్నాను. నా పూజ అయ్యి నైవేద్యాలు పెట్టుకునే లోపు ఇంకా మా అబ్బాయి అయితే పూజ అయితే చేసేసుకున్నాడు. ఇది మేము రోజు చేసుకునే విధి కాబట్టి ఇంకా మా అబ్బాయిది కూడా ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా లింగానికైతే అభిషేకం చేయించుకొని మా అబ్బాయి శివపంచాక్షరి జపంతో అయితే లింగ నామం జపం చేసుకుంటాడు. ఇంకా తర్వాత మా అబ్బాయిది కూడా లింగ పూజ అయిపోయిందనమాట. ఇంకా మా అబ్బాయి పూజ అయిపోయేసరికి నేనైతే నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా మళ్ళీ పూజ రూమ్లో అయితే వచ్చి కూర్చొని నైవేద్యం అయితే దేవుడికి అర్పించుకున్నాను అనమాట. ఇంకా మేమైతే ఈరోజు భక్షాలు, అన్నము, పెరుగు అలాగే చారు చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే ఈ పండగకి మేము భక్షాలే చేసుకుంటాము. నేను కూడా భక్షాలు చేసుకొని దేవుడికి అయితే నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. ఇంకా తర్వాత వాటర్తో అయితే ఇలా తిప్పేసి పెడతామన్నమాట. మేమైతే పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను అనమాట. నిదానంగా అయితే చేసుకుంటున్నా. ఇంకా పచ్చడి ఎట్లా చేసుకుంటున్నా, ఫస్ట్ పచ్చడి చేసే ముందు నేను బొట్టు పెట్టుకొని ఇంకా పచ్చడి అసలు మెయిన్ కుండలో చేయాలి, కానీ నేనైతే కుండను తీసుకురాలేదు. ఈ చిన్న డేకిసకైతే బొట్లు పెట్టేసుకొని కంకణం కట్టుకొని దీంట్లోనే పచ్చడి చేసేసుకుంటాను. ఫస్ట్గా అయితే ఇంకా చింతపులుసు నానబెట్టి పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో చింతపులుసు వేసేసుకున్న తర్వాత దాంట్లో అయితే వేప పువ్వు అయితే అసలు ఈసారి అయితే ఎన్ని చెట్లు తిరిగినా 2-3 రెక్కలు తప్ప వేప పువ్వు చాలా తక్కువగా దొరికిందనమాట. ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి కాబట్టి ఇంకా అదే వేసేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకున్నాము. చాలా తక్కువ దొరికింది, 2-3 రెబ్బలే. ఇంకా వేప పువ్వు వేసేసుకున్న తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పడినట్టయితే కొంచెం కారం పొడి వేసుకున్నాను. తర్వాత సాల్ట్ అయితే రుచికి తగ్గట్టు, ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టే వరకు టేస్ట్ చూడం కాబట్టి మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చులే అని చెప్పేసి అయితే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత షుగర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పుట్నాలు, కొబ్బరి కూడా గసగసాలు చాలామంది వేసుకుంటారు. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోరు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే కొన్ని పుట్నాలు మాత్రమే వేసుకొని ఇవన్నీ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు ఒక చెంచాతో కలుపుకోవడానికి, ఇంకా చింతపులుసులో పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక చెంబుడు నీళ్ళు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక చెంచా తీసుకొని ఇవన్నీ మిశ్రమం మంచిగా కలిసే వరకు అయితే కలిపాను. చాలామంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఈ పచ్చడి అయితే. మా తెలంగాణలో అయితే తాగడానికి చేసుకుంటాము, కొన్ని ప్లేస్లో తినడానికి కలుపుకున్నట్టుగా కలుపుకుంటారు. అది ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఇలా తాగడానికే చేసుకుంటాం అనమాట. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకున్నాను కొంచెం తీసుకెళ్ళి. తర్వాత మొత్తం అయితే కలిసిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే భక్షాలు చేసుకున్నామని చెప్పాను కదా, తక్కువగా చేశాను ఎందుకంటే మా ఇంట్లో ఎవరం ఎక్కువగా తినము. దేవుడి నైవేద్యంకు మళ్ళీ మా పతి నైవేద్యంకు మాత్రమే చేసిన. ఇంకా మా అబ్బాయి కూడా రైసే తింటాడు. పోలేలకైతే మనకు పాలు ఖచ్చితంగా కావాలి. మేము అన్నం తింటాం కాబట్టి అన్నానికి పాపడాలు కూడా ఖచ్చితంగా కావాలి కాబట్టి పాపడాలు కూడా వేసుకున్నాం అనమాట. ఇంకా పోలేలు చేసినా కాబట్టి రైస్ అయితే చాలా తక్కువగానే చేసుకున్నా. మా అబ్బాయిని పోలేలు తినమంటే మాత్రం మూత ఎట్లా పెట్టుకుంటా చూడండి.